హాయ్ అండి. మనం బయట అప్పుడప్పుడు వెజ్ మంచూరియా తింటూనే ఉంటాం కదా. కానీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేయండి. సూపర్ టేస్టీ, స్పైసీగా అండ్ డెలిషియస్ పొటాటో 65 ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. మనం ఇప్పుడు ఈ పొటాటో 65 ఎలా చేసుకోవాలో చూద్దామా. 65కి 3 ఆలు అనేది తీసుకొని పీల్ తీసేసి ఇలా తురుముకున్నాను. చక్కగా ఇలా సన్నగా తురుముకున్న తర్వాత వాటర్లో వేసేసి ఒకటి రెండు సార్లు వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ మూడోసారి వాటర్ వేసేసి ఇలా గట్టిగా పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆలు 65కి ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పౌడర్, కారం, మైదాపిండి, కార్న్ఫ్లోర్ మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయొద్దండి. ఆలులో ఉన్న తేమ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను చూపించినట్టుగా ఇలా ఉండలు లెక్క చేసుకోండి. లేకపోతే మీరు ఉండలు వద్దు అనుకుంటే అప్పటికప్పుడు కలిపి చేత్తోనే ఆయిల్తో బోండాలు, మనం చిన్న చిన్న బోండాలు వేస్తాం కదా, ఆ లెక్కన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా నేను ఆయిల్లో వేసుకొని పచ్చిదనం ఎక్కడా లేకుండా స్పూన్తో అటు ఇటు నుంచి అటు కలుపుతూ చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మొత్తం నేను ఇలానే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. చూపిస్తాను మీకు. నేను ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసేసాను. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆలు కాబట్టి, అలాగే మనం ఆలు తురిమాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను వేరొక గిన్నె తీసుకొని అందులో నేను 5 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాము. ఉప్పు, పసుపు, కారం, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, వెనిగర్ మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద అదే కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసేసి కరివేపాకు, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ముందుగా పెరుగు, ఆ పెరుగు వేసేసి 2 నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ ఈ పెరుగులో వేసేసి మంచిగా చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకుతో గార్నిష్ చేసేసుకొని ఏం చక్క ఎంజాయ్ చేసేసాం. చూసారు కదా సింపుల్ అండ్ స్పైసీ పొటాటో 65 ఎలా చేసుకోవాలో. మరి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి. బాయ్.